ఫ్రెండ్స్ మన ఫాలోవర్ అయితే ఒకటి లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే చేయమని చెప్పారు. నేనైతే ఈ సాంగ్ తీసుకొని చేశాను. సాంగ్ అయితే చాలా బాగుంటుంది, వీడియో కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు నచ్చితే 2 మినిట్స్ స్పెండ్ చేసి అయితే చేసుకోండి. ముందుగా మనం అయితే డెమో చూద్దాం. మేబీ ఇదే లవ్ ఏమో. ఇది మనసుకు మాత్రమే తెలిసే ఫీలింగ్. చేతులార గుండెను నింపుకో. ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు ఓపెన్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకొని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మనం అయితే కింద ఫాంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫాంట్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎలా యాడ్ చేసుకోవాలో చూపెడతాను. ఇక్కడ మనకు టెక్స్ట్ మీద ఉంది కదా, టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఫాంట్స్ ఉంది కదా, ఇక్కడ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని ఉంది కదా, నేను మీకు ఇచ్చిన దాన్ని ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని డ్రైవ్లో సేవ్ చేసుకొని ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ ఫాంట్స్ అయితే సెలెక్ట్ చేసుకొని నేను ఇచ్చిన ఫైల్ని అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ అయినాక ఇక్కడ ఫాంట్ అయితే వస్తుంది, యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో ఫాంట్ ఉంది, దాన్ని కూడా ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఇది ఉంది కదా, దీన్ని కూడా ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఫాంట్స్ వ్యూ ఆల్ ఫాంట్స్కి వెళ్ళి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ సెలెక్ట్ చేసుకొని ఫాంట్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి. ఫాంట్ అయితే యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ మీరైతే కెమెరా ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి. కెమెరా ఆప్షన్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకొని ఇక్కడ మనం ఒక ఫోటో అయితే కావాలి. సో దీనికి ఈ ఫోటో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు, పిఎన్జీ లాగా ఉండాలి. సో మనం బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకుందాం. ఎలా చేసుకుందాం అనేది చూద్దాం. ఫస్ట్ అయితే మీరు బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ సెర్చ్ చేయండి పిక్సార్ట్ అని. సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎడిట్ ఏ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఎగ్జాంపుల్గా ఈ ఫోటో సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, ప్రో అని, దాని మీద క్లిక్ చేయండి. మీకు కొంచెం ఒకవేళ స్క్రీన్ బ్లాక్ కలర్లో రావచ్చు నెక్స్ట్, అంటే యాప్ చూపెట్టదు. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయాక ఇక్కడ పైన సేవ్ అనే ఆప్షన్ కనబడుతుంది. మళ్ళీ ఎలైట్ మోషన్ యాప్ అనేది అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకు ఒక బీట్ మార్క్ ఉంటుంది. ఇక్కడ 217 ఉంది కదా, ఇక్కడైతే మీరు ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. సో మీరు మీడియాలోకి వెళ్ళి దాన్ని అయితే అలో చేసుకొని నా దగ్గర ఉంది కాబట్టి ఇది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇక్కడ దీనికైతే ఏం చేయండి అంటే క్రోమా కీ ఎఫెక్ట్ అని ఉంటుంది, లేదా నార్మల్గా కూడా వస్తుంది. ఇలా ఒక 1 సెకండ్. ఇప్పుడు ఫోటో అయితే యాడ్ చేద్దాం. యాడ్ చేశాను కదా, దీనికైతే క్రోమా కీ ఎఫెక్ట్ అనేది అయితే యాడ్ చేయండి. యాడ్ చేసి ఇక్కడ కీ కలర్ అనేది వైట్ కలర్ పెట్టండి. సో బ్యాక్గ్రౌండ్ అంతా పోతుంది. నెక్స్ట్ దీన్ని లాస్ట్ దాకా అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసుకొని కింద ఉన్న ఫోటో ఉంది కదా, దీన్ని అయితే హైడ్ చేసుకోండి. ఇప్పుడు మీ ఫోటో తీసుకున్న దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ సైజ్ ఎలా పెడితే బాగుంటుందని చూసుకొని మీరే మినిమం అడ్జస్ట్మెంట్ అయితే మీరే చేసుకోవాలి. నేను ఇలా అయితే సెట్ చేస్తున్నాను. మీ ఫోటో కూడా ఇలా సైడ్కి సెట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ దీనికి ఏమైనా ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్స్ లాంటివి ఇలా, లేకపోతే ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ లాంటివి ఇలా, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు మీరైతే డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇక ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.